ఉదయకాల సమయమందు యేసయ్య సిలువలో పలికిన ఏడవ మాటని ధ్యానించుకునే ముందు మనం అందరము కూడుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాము. మహాపరిశుద్ధుడా, ప్రేమగల పరలోకపు తండ్రి నీ పవిత్రమైన నామానికి స్తుతులు స్తోత్రములు. నాయన, ఈ శ్రేష్టమైన సమయంలో సిలువలో నీవు పలికిన ఏడవ మాటను మేము ధ్యానించుకొనిచుండగా నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు దయచేయండి. వాక్యమై ఉన్న దేవా, మాతో మాట్లాడండి. ఈ మాటల ద్వారా మాలో మార్పును, నీపై చంచలమైన విశ్వాసాన్ని కలిగించండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డ హృదయాన్ని నీవు తాకండి. వినే చెవిని, గ్రహించే హృదయాన్ని మాకు దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. రక్తధారలే కారుచున్న యేసయ్యని కన్నులార చూడు ఆ త్యాగం. రక్తధారలే కారుచున్న యేసయ్యకు కన్నులార చూడు ఆ త్యాగం. అది నీ కోసమే, నా కోసమే కలువరి పయనం. అది నీ కోసమే, నా కోసమే కలువరి పయనం. రక్తధారలే నా మోహపు చూపులే నా ప్రభువుకు శాపమై మోమున ఉమ్ము వేయబడినది. నా చేతి పాపమే నా తండ్రికి శోధనై చేతిలలో శీలలు దింపినవి. నా మోహపు చూపులే నా ప్రభువుకు శాపమై మోమున ఉమ్ము వేయబడినది. నా చేతి పాపమే నా తండ్రికి శోధనై చేతులలో శీలలు దిగినవి. అది ఎవరి కోసమో తెలుసుకో, అది నీ కోసమే, నా కోసమే కలువరి పయనం. కలువరి పయనం. రక్తధారలే కారుచున్న యేసయ్యని కన్నులార చూడు ఆ త్యాగం. కరుణామయుడు కనికర సంపన్నుని కాళ్ళలో శీలలు దింపం. నోటి మాటతో స్వస్థతనిచ్చే ప్రభువుకు చేదు చిరకను అందించినది. కరుణామయుడు కనికర సంపన్నుని కాళ్ళలో శీలలు దింపినవి. నోటి మాటతో స్వస్థతనిచ్చే ప్రభువుకు చేదు చిరకను అందించినవి. ఇంకా ఎన్నిసార్లు చేయాలి సిలువ త్యాగము? అది నీ కోసమే, నా కోసమే కలువరి పయనం. ఇక ఎన్నిసార్లు చేయాలి సిలువ త్యాగము? అది నీ కోసమే, నా కోసమే కలువరి పయనం. రక్తధారలే కారుతున్న యేసయ్యని కన్నులార చూడు ఆ త్యాగం. రక్తధారలే కారుచున్న యేసయ్యని కన్నులార చూడు ఆ త్యాగం. అయితే దేవుడి యొక్క సిలువలో పలికిన ఏడవ మాటని మనము ధ్యానించుకుందాము. లోకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనము. తండ్రి, నీ చేతుకు నా ఆత్మను అప్పగించుకొంచున్నాను అని చెప్పి యేసయ్య ప్రాణం విడిచినట్టుగా ఉన్నది. అయితే లోకా సువార్తలోని రాయబడినట్టుగానే తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించుకొంచున్నాడు. 23వ అధ్యాయం లోకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచున్నానని చెప్పాను. ఆయన ఆ మాట చెప్పి తన ప్రాణమును విడిచెను. కీర్తనల భాగం 31వ వచనము కూడా చూసుకుంటే, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచున్నాను, యెహోవా సత్యదేవా, నీవు నన్ను విమోచించితివి. ఇది దావీదు ప్రార్థన. దీనినే యేసయ్య సిలువలో పలికారు. దావీదు గారు కూడా ప్రార్థన చేసినట్టుగా తన ఆత్మని దేవుడికి అప్పగించినట్టుగా ఉన్నది. అదే ప్రార్థన యేసయ్య సిలువలో పలికినట్టుగా కూడా ఉన్నది.
అయితే మధ్యాహ్న కాల సమయం 12 గంటల నుంచి 3 గంటల వరకు దేశమంతా చెమ్మ చీకటి కమ్మెను. భయంకరమైన వేదన, దాహము, అవమానాల మధ్య యేసయ్య 6 మాటలు పలికారు. తండ్రికి దూరమైన వేదన ముగిసింది. అప్పుడు యేసయ్య ఒక చిన్న బిడ్డ తన తండ్రి ఒడిలోకి వెళ్ళినంతగా నిర్మలంగా ఉన్నారు. తన ప్రాణాన్ని ఎవరు తీయడం లేదు, ఆయనే స్వయంగా తండ్రికి సమర్పించుకుంటున్నారు. అయితే తనకు ఒక వ్యాధి రావడమో లేకపోతే ఎవరైనా ప్రాణం తీయడమో కాదు, కానీ తన తాను అప్పగించుకొంచున్నాడు. ప్రాణం ఇచ్చుటకు తన అంగీకారముగా తను అప్పగింపబడ్డాడు. పరిపూర్ణమైన విధేయత. యేసయ్య పుట్టినప్పటి నుండి సిలువ వరకు తండ్రి చిత్తాన్ని జరిగించారు. యోహాను 4:34 నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. సిలువలో తన పని ముగిసిందని గ్రహించిన యేసయ్య తన ఆత్మను తండ్రికి అప్పగించారు. ఇది బలహీనత కాదు, ఇది అత్యున్నతమైన విధేయత. దేవుడికి అప్పగించుకోవటంలో క్రీస్తు కుమారుడు అయిన క్రీస్తు అత్యున్నతమైన విధేయతతో తన ప్రాణాన్ని తన తండ్రికి అప్పగించినట్టుగా ఉన్నది. అయితే సిలువపై అంత వేదనలో కూడా యేసయ్య దేవుని తండ్రి అని పిలిచాడు. వేదన బాధలో ఉన్నప్పుడు కూడా తన తండ్రిని తండ్రి దేవా అని పిలిచినట్టుగా ఉంది. 1 పేతురు 2:23 కూడా మనం చూసుకున్నట్లయితే, సహోదరులారా, ఆయన దూషించబడి తిరిగి దూషింపలేదు. అయితే యేసయ్యని దూషించారు కానీ తిరిగి తను దూషించలేదు. న్యాయంగా తీర్పు తీర్చేవారికి తను తాను అప్పగించుకొనెను. మన జీవితాల్లో కూడా చీకటి రోజులు రావచ్చు, కానీ దేవుడు మన తండ్రి అని, ఆయన మనల్ని చేయి విడవడని యేసయ్య ఈ మాట ద్వారా నేర్పించారు. అయితే దేవుడు మన చేయి విడిచిపెట్టే దేవుడు కాదు, దేవుడు మనల్ని విడిపించగల దేవుడు. నిరీక్షణ. మరణం అనేది అంతము కాదు, అది తండ్రి చెంతకు చేరే మార్గమని యేసయ్య నిరూపించారు. నిరీక్షించి కొంతకాలము ప్రజలతో జీవించి యేసుక్రీస్తు వారు ఒక మార్గము చూపించి అతను మరణించి. అపోస్తలుల కార్యములు 7:59 చూసుకుంటే, స్టెఫెన్ రాళ్లతో కొట్టబడ్డాడు. ప్రభువైన యేసయ్య నా ఆత్మను చేర్చుకొనుమని ప్రార్థించాడు. అయితే స్టెఫెన్ కూడా ఏం చేశాడంటే, తన్ని హింసించి ఉన్నారు, రాళ్లతో కొట్టి ఉన్నారు, తన్ని ఎంతగానో ఇబ్బంది పెట్టి ఉన్నారు. అయినప్పటికీ ప్రభువైన యేసుని నా ఆత్మను చేర్చుకొనుమని ప్రార్థించాడు. యేసయ్య ఈ మార్గాన్ని తెరిచారు కాబట్టే మనము కూడా మరణం సమయంలో భయము లేకుండా తండ్రికి మన ఆత్మను అప్పగించేలాగా ఒక ఉదాహరణ చూసుకుందాము. ఒక చిత్రకారుడు ఒక అద్భుతమైన చిత్రాన్ని గీస్తున్నాడు. అది పూర్తయ్యే వరకు ఎవరికీ చూపించలేదు. అది గీస్తున్నాడు ఒక చిత్రపటాన్ని, కానీ అతను గీసినంతసేపు మనకి అది ఏ ఆకారం వస్తుందని తెలియకుండా ఒక గీతలు గీసినట్టుగా ఉన్నదే, కానీ అతని చిత్రపటాన్ని మనకు చూపించలేదు. ఎన్నో గీతలు రంగులు వేసేవారికి ఇది గందరగోళంగా అనిపించవచ్చు. అతను వేసే రంగులు గీతలు పెట్టినప్పుడు అది చూసిన వారికి అది ఒక చిత్రముగా అర్థం కాకపోవచ్చు. కానీ చివరగా ఆ చిత్రకారుడు ఇది ముగిసిందని చెప్పి ఆ పెయింటింగ్ మీద తన సంతకం చేసి తన యజమానికి అప్పగించాడు. యేసయ్య జీవితం కూడా అంతే. అయితే ఇప్పుడు చిత్రకారుడు గీసినప్పుడు అతను వేసి ఒక ఆకారం వచ్చే వరకు, ఒక హార్ట్ తయారయ్యే వరకు చూపించుకుంటా అతను చేశారు అంటే మనకి అర్థం కావాలని. అతను వేసినప్పుడు ఒక రంగులు వేసినప్పుడు పూర్తిగా బొమ్మ తయారవ్వకపోతే మనకు అది అర్థం అవ్వదు. అలాగే యేసయ్య కూడా తనను ఆధారముగా చేసి మన జీవితానికి ఒక అర్థము చూపించి, యేసయ్య జీవితం కూడా అంతే. సిలువలో ఆయన పడిన గాయము, రక్తం మనకు గందరగోళంగా బాధగా అనిపించవచ్చు, కానీ దేవుని దృష్టిలో ఇది ఒక అద్భుతమైన రక్షణ చిత్రము. యేసయ్య తన సంతకం ఆత్మనే చేసి తండ్రికి అప్పగించాడు. అంటే ఆయన మన రక్షణ కార్యాన్ని ముందుగానే ముగించారు. దేవుడు మన గురించి సిలువలో పలికిన 7 మాటలు
ఈ గుడ్ ఫ్రైడే రోజు మనం ధ్యానించుకుంటకు ఒక్కొక్కటిగా మీకు వివరించి ఉన్నాను ఇప్పుడు వరకు. అయితే ఈ 7 మాటల్లో కూడా ఏదో ఒక మాట ద్వారా మీ హృదయం స్పందిస్తుందని, దేవుడు ఎవరని తెలుసుకుంటారని, మీలో మార్పు వస్తుందని, గ్రహిస్తారని నేను ఎంతో ఆశపడుతున్నాను. ఎందుకంటే మన గురించి ప్రాణం పెట్టేవారు ఎవ్వరు ఉండరండి. మన గురించి దెబ్బలు తిన్న వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఇతని వల్ల మనకి ఇబ్బంది అంటేనే పక్కన నడరు. ఇతని వల్ల మనకేమీ కలిసి రాదంటేనే అతనితో స్నేహం చేయరు. కానీ అలాంటిది మనం ఎవరమో ఏమో తెలియదు అతనికి. మనం ఎలా ఉంటామో, ఎలా జీవిస్తామో ఏమీ తెలియకుండానే భూమిపైకి వచ్చి అన్నీ గ్రహించి అందరితో కూడా అతను జీవించి భూమిపై 33 సంవత్సరాలన్నర జీవించి 33 సంవత్సరాలన్నరకి తన ప్రాణాన్ని సిలువ పైన పెట్టిన గొప్ప మహనీయుడు యేసుక్రీస్తు వారు. ఈరోజు మనం జ్ఞానించుకుంటకు, అతను స్మరించుకున్నట్టుకు మన హృదయాలను తెరిచి తనను ప్రార్థిద్దామండి. ఎందుకంటే మన మధ్యలో తన ఆత్మ ఉందని మనం విశ్వసిస్తూ తన ముందు సాగిలిపడి మనం ప్రార్థిద్దాము. పరిశుద్ధాత్మ దేవుడా, మహోన్నతుడా, మా కృపాతిశయుడా, నీ కోట్లాది స్తుతి స్తోత్రములు. ఈరోజు నీ 7వ మాట ద్వారా మాతో మాట్లాడినందుకు వందనములు. అవును ప్రభువా, మా జీవితాలు, మా కుటుంబాలు, మా ఆరోగ్యము, మా భవిష్యత్తు సమస్తము నీ చేతులకు అప్పగిస్తున్నాము. యేసయ్య సిలువలో చూపిన ఆ విధేయత మాలో పుట్టించండి. లోకం మమ్మల్ని ధృవీకరించిన, కష్టాలు చుట్టుముట్టిన నీవు మా తండ్రివని, నీ చేతులు మాకు రక్షణని నమ్మే భాగ్యాన్ని ప్రసాదించండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. వారి హృదయాల్లో ఉన్న ఆందోళన తొలగించి నీ శాంతితో నింపండి. సిలువ విజయం వారి జీవితాల్లో ప్రతిఫలనిచ్చేలాగా మరణ భయం నుండి విడుదల దయచేయండి. అంత్యదినం వరకు నీకు సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుకోమని త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.